ప్రభువా, సహాయం దయచేయండి నాయన. ఆత్మల దేవుడు ఆత్మలు తీసిరండి ప్రభువా, ఆత్మకార్యాలు జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. అవునయ్యా, అవునయ్యా, దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును, అగ్ని గంధములను వడగాలుయు వారికి పానయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసేదరు. అవును ప్రభువా, యథార్థవంతులకు బలపరచుకు యెహోవా కనులు లోకమంతటా సంచారము చేస్తా ఉన్నదన్న ప్రభువా. అయ్యా, యథార్థవంతుల గృహాలలో నెమ్మది కలిగి ఉంటది. యథార్థవంతులు ఏ పని చేసినా సకాలంలో జరిగి ఉంటది ప్రభువా. అవునయ్యా, అవును ప్రభువా, యథార్థవంతులు పంటలు సమృద్ధిగా పండునని లేఖనం సెలవిస్తా ఉంది ప్రభువా. యథార్థవంతుల గృహాలలో నెమ్మది కలిగి ఉంటుందని లేఖనం సెలవిస్తుంది ప్రభువా. యథార్థవంతుల కుమారులు అంతలంతలుగా ఎదుగుతూ ఉంటారని లేఖనం సెలవిస్తుంది ప్రభువా. అవును ప్రభువా, యథార్థవంతుల చుట్టూ దేవదూతలు కాపుదల ఉంటుందని లేఖనం సెలవిస్తా ఉంది ప్రభువా. యథార్థత, యథార్థత, ఆయన సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతులకు బలపరచువాడు యెహోవా. సర్వ సృష్టికి ఆధారకర్తమైన దేవా, నీకే స్తుతులు ప్రభువా, స్తుతులు ప్రభువా, స్తుతులయ్యా. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడి దేవుని మేము పడదాం. ఒక పాట పాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు తన ఆత్మను ఆకర్షిస్తా ఉన్నారు. ఇదిగో తన హస్తము నీ మీదకి వస్తా ఉంది. తన హస్తము ఇదిగో ఏలియా మీద ఉండగా, ఇదిగో రథముల మీద పోతూ ఉన్నాడు. ఆహాబు రాజు కంటే ఏలియా ముందుల పరుగులు తీస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏలియా మీద దేవుని హస్తము వచ్చి ఉన్నది. దేవునికి స్తుతులు కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని హస్తము నీ మీద ఉండగా నీ కుటుంబం అంతలంతలుగా ఎదుగును గాక. గొప్ప దేవుడు, నీకే స్తుతులు ప్రభువా, స్తుతులయ్యా, స్తుతులు ప్రభువా. ఒక పాట పాడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. అవును, అవును ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తూ పాటలు పాడుతూ ఉండగా, ఉద్యోగంగా దేవుని మహిమపరుస్తూ ఉండగా, ఇదిగో ఆహాబు రాజు రథముల మీద పోతూ ఉన్నాడు. కానీ ఆహాబు రాజు కంటే కాలి నడకన వెళుతున్న ఏలియా ముందులు పోయి కూర్చున్నాడు. అవును, కాలి నడకలో పోతున్నాడు, ముందుకెళ్తాడా? రథముల మీద పోతున్నాడు, ముందుకెళ్తాడా? ఇదిగో కాలి నడకన వెళుతున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తి, యథార్థంగా జీవించిన వ్యక్తి. ఏలియా మీద దేవుని హస్తము వచ్చి వాళ్ళగా యేసు నామములో ఏలియా పోయి ముందులు కూర్చున్నాడు. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని హస్తము నీ మీద వచ్చి వాళ్తా ఉన్నది. అవును, చప్పట్లు కొడితే దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో? ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో? ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో? ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో? ఆదుకొని చుట్టివే నా కన్న తండ్రి వాలే, ఆదరిస్తుంటివే
తండ్రి. అయ్యా యేసయ్యా మీరు మా మధ్యలో ఉండండి దేవా అంటూ ప్రతి ఒక్కరూ ఆరాధన చేద్దాము. స్వరమెత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఎబెనేజరు నీవై నన్ను ఆదుకుంటున్నావు, ఎదలోన కొలువై నన్ను నడుపుకుంటున్నావు. అవునయ్యా ఎబెనేజరు నీవై నన్ను ఆదుకుంటున్నావు, ఎదలోన కొలువై నన్ను నడుపుకుంటున్నావు. ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో, ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయముతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసయ్యా ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా నేను ఆరాధిస్తానయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నేను స్తుతిస్తానయ్యా అంటూ ఆరాధన చేద్దాం. యేసయ్యా నిన్నే నేను ఆరాధించేదా, నా ఊపిరి ఉన్నంత వరకయ్యా, నా యేసయ్యా నిన్నే నేను ఆరాధించేదా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. విడువను ఎడబాయనని వాగ్దానములు ఇచ్చిన దేవా, భయపడకు దిగులు పడకు ధైర్యంతో నింపిన తండ్రి నీకు స్తోత్రము నాయనా. నీ యొక్క ధైర్యంతో మమ్మల్ని నింపు నాయనా. మా